ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి స్క్రోలింగ్ పాయింట్ల నర్సరావుపేటలో సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి ఎమ్మెల్యేలు ప్రతిపాటి ఎరపతినేని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చంద్రవాడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంలో సంతోషం ఆర్థిక ప్రగతి సీఎం చంద్రబాబు ఆశయం జీవి 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు రైతులకు నీటి భద్రత కల్పించడం చాలా కీలకం. జీవి భవిష్యత్ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని సాగునీటిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ. జీవి జనాలతో 60% మందికి జీవనాధారమైన సాగును లాభసాటి చేసేందుకు కృషి. జీవి పోలవరంతో పాటు 60 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర సాగునీటికి భద్రత. జీవి గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తయితే 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. జీవి వైకాపా పాలనలో జగన్ సాగు వైఎస్ఆర్ వ్యవసాయ రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. జీవి జగన్ ఒక్క మంచి పని చేయకుండా రైతు ఆత్మహత్యలో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపారు. ఎంతో మంది మరి చైర్మన్లు మనకి ఈరోజు అన్ని కార్యక్రమానికి కేసీలందరూ ఇక్కడ రావడం కూడా జరిగింది. వారికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు అనేది తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఈ యొక్క నిర్దేశించడం అనేది ఎంతో జరిగింది చైర్మన్ గా. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు చక్కగా పనిచేసిన వ్యక్తులు సీనియర్ నాయకులు వారికి కూడా తగిన గౌరవం. రెండో విడతలో మనకి కోటేశ్వరరావు గారిని మరి చైర్మన్ గా కూడా తీసుకోవడం జరిగింది. వీరితో పాటు వీరి యొక్క శాసనసభ్యులతో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ ప్రత్యేకంగా అందరూ చెట్లు మంచి నీరు ప్రవహించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇప్పుడు మెయిన్ కెనాల్ కూడా ఆఫీసులు తిరిగి కాలంలో నీరు పాల్గొన్నటువంటి ఏవత్తు బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామానికి రైతు వెన్నెముక, ఆ రైతు బాగుంటేనే ఆ రైతు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి సర్పంచ్ గా పనిచేశారు. ఈ రోజు డీసీ చైర్మన్ గా వారికి అవకాశం వచ్చింది. ప్రభుత్వ చీఫ్ విప్ గంగినేని రాఘవ గారు కూడా డీసీ చైర్మన్ గా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులతోటి చీఫ్ విప్ గా ఈపూరు మరి కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు యూనిటీ ఇన్ఛార్జిగా ఎన్నికై ఈ రోజు అతి తక్కువ వయసు తెలియజేస్తున్నాం. అలాగే రావుల బుజ్జి గారు గతంలో సర్పంచ్ గా ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి లక్ష్యం 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో. అందుకోసం ఈరోజు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే దానికి ప్రధానంగా 65% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం బాగుంటే, వీరు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, తద్వారా దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అందుకోసమే రైతాంగం బాగుండాలంటే, అలాగే ప్రజలకి ఆహార భద్రత ఇవ్వాలంటే నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ నీటి భద్రత ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ 2047లో ప్రాజెక్టులు 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పోలవరం గోదావరి పెన్నా నదుల అనుసంధానం లాంటివి 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఓ లక్ష్యంగా ఎన్నుకుంది మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఈరోజు ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించే బాధ్యత ఈ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మీద ఉంది. అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరులు చక్రపాణి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో దఫా ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉండబోతున్నటువంటి గోగినేని కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ కమిటీని ఒకటే కోరుతున్నా, మీరు బాధ్యతగా ప్రతి ఎకరానికి నీళ్లు అందించే విధంగా రైతులకు కొండంత అండగా ఉండాలి. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా. ఈ కమిటీలో
డీసీలు అందరూ కూడా కమిటీ సభ్యులు అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఆ కమిటీకి మీరు కూడా బాధ్యత వహించి అందరూ కూడా సమిష్టి కృషితోటి రైతాంగానికి తోడుగా నీటిగా ఉండాలని కోరుతున్నాను. అలాగే నేను చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేయడం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. మన పల్నాడు జిల్లాకి గోదావరి పెన్నా నదులు ఆనాడు చంద్రబాబు గారు ప్రారంభిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ₹1 ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టు గాలి కుదిరేసి రైతులకు తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు ఒక కాలం బాగు చేయలేదు. 5 ఏళ్ల పాలనలో కనీసం సిల్టు తీయలేదు, కనీసం గుడికి దిగపోగా ఎక్కడ కూడా నాటు తీస్తే కానీ ఏ పని రైతులకు ఉపయోగపడి చేయాలి. 5 సంవత్సరాలు రైతుల్ని గాలికి వదిలేశారు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దేశంలోనే అతిపెద్ద ఆత్మహత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ఈ దుర్మార్గ పాలన మాకొద్దు, ఈ రైతు వ్యతిరేక పాలన మాకొద్దని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపారు. అందుకే ఈరోజు మన మీద మరింత బాధ్యత పెరిగింది. 93% ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, ప్రతి రైతు ఆనందంగా ఉండాలి, రైతు గిట్టుబాటు ధర ఇస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే పంటలు బాగా పండే విధంగా రైతులకి మంచిగా నీళ్లు అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ భవిష్యత్తులో చంద్రబాబు గారి సహకారంతో గోదావరి పెన్నా నది అనుసంధానం జరుగుతుంది. దాని ద్వారా 9,61,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు వస్తుంది. పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే రాయలసీమ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతామని తెలియజేస్తున్నా. భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయరు చంద్రబాబు గారి సహకారంతో వస్తుంది. అదేవిధంగా మనకి మురకపుడిచెల ప్రాజెక్టు గురించి ఎంపీలు, సోదరు ఎమ్మెల్యేలు అందరం కలిసి చంద్రబాబు గారితో మాట్లాడాం. భవిష్యత్తులో వరకపుడిచెల ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుంటాం. మీ అందరి సహకారంతో మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా రైతులకు ఉన్నంత అండగా ఉండి పంటల దిగుబడి బాగా సాధించాలని రైతు నాయకులందరూ, డీసీలు, నీటి సంఘం అధ్యక్షులందరూ కూడా రైతులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా రైతుల్లో ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు.